ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? లేకపోతే అనారోగ్యంగా ఉన్నారా? లేదా దుఃఖంతో బాధతో ఉన్నారా? అమ్మ, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ పగిలిన హృదయంతో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారు, ఈరోజు నా ప్రభు నాకు ఓదార్పు వస్తుందా అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. నిజమే, ఒకప్పుడు నేను అలాగే దేవుని యొక్క సన్నిధానంలో ఓదార్పు కొరకు ఎదురు చూసేదాన్ని. దేవుడు ఎక్కడి నుంచి ఓదార్పును పంపిస్తాడో, ఏ వ్యక్తిలో నుంచి ఏ మాట వస్తుందో, లేకపోతే ఏ బుక్లో నుంచి, ఏ బైబిల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి ఆదరణ నాకు చాలాసార్లు వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, మనుషుల ద్వారా, ఇంట్లో తిరిగే చిన్నపిల్లల ద్వారా కూడా ప్రభు నాకు ఆన్సర్ ఇచ్చినప్పుడు, ఓ దేవా, ఈరోజు నాకు మంచి సమాధానం ఇచ్చావు, నిజంగా ఈరోజు నేను ధైర్యంగా ఉండగలుగుతాను అని చెప్పి అలా మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. అవును, ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో కూడా వాగ్దానం చేయబోతున్నాడు, ధైర్యం ఇవ్వబోతున్నాడు. మాటల వలన ధైర్యం వస్తుంది, ఈ వాక్యం వలన నీకు ఆదరణ కలుగుతుంది. దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానం వలన నీకు చాలా, మనందరికీ బలం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 37వ దావీదు కీర్తన 1వ అధ్యాయము నుంచి చెప్తున్నాను. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము. 1వ అధ్యాయము. దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరవలే వాడిపోదురు. యెహోవా యందు నమ్మకముంచువారు మేలు చేయుదురు, దేశమందు నివసించి సత్యమును అనుసరించుదురు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎంత చక్కటి మాట. అమ్మ, ఎందుకో ఎవరితోనూ చెప్తున్నారు, దేవుని నమ్ముకొని దేవుని పని కోసం వచ్చావా? దేవుని మీద ఆశ పట్టుకుని ఆయన కార్యం చేయడానికి వచ్చావా? నిరాశపడబాకు. దేవుడిది లేదు అని బాధపడబాకు. సమస్తమును, ఆత్మలను దేవుడిస్తాడు, ఆరోగ్యమును దేవుడిస్తాడు, ఆర్థికమును దేవుడిస్తాడు. ప్రతి కన్నీళ్ళ ప్రార్థన మనకు ఆశీర్వాదంగా మారుస్తుంది. ఇక్కడ చూడండి, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము కదా. మనం ఎప్పుడు చెడ్డవారే మన కళ్ళ ముందుంటారు, చెడ్డవారిని చూసే మనం వ్యసనపడుతూ ఉంటాం. ఎలా అంట, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు పడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోతారు. నిజంగా దేవుని బిడ్డలారా, మనకిష్టం లేనిది ఎప్పుడు మన మధ్యలో మనకు ఒక శత్రువు ఉంటాడు కదండి. చెడ్డ కార్యం చేసేవారు, దుష్ట కార్యములు చేసేవారు ఎప్పుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటారు. మనం ఎంత మంచి చేయాలనుకున్నా ఏదో ఒక నింద, మనం ఎంత మంచిగా ప్రవర్తించాలనుకున్నా ఏదో ఒక నింద, మనంగా ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక నింద మన మీద వేయటానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు వారికిచ్చే సాక్ష్యం, వారి గురించి చెప్పే సాక్ష్యం కదా. దేవుడు వారి గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోతారు. నిజంగా మనము వారు ఎండిపోవాలని కోరుకోం, కానీ దేవుడైతే వారిని ఎండిపోయేటట్టుగా చేస్తాడు. మనం కూడా ఏం చేయాలో తెలుసా? మనం కూడా వారి ఎడల వ్యసన పడకూడదు కదండి. మనం కూడా వాళ్ళని చూసి మనల్ని బాధ పెట్టేవారిని, మనల్ని దుఃఖ పెట్టేవారిని, మనల్ని మీద చెడ్డ మాటలు పలికేవారిని త్వరగా ఇప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి ఏంటండి, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉందని. దేవునికి మహిమ కలుగునుగాక, స్తోత్రం. వారి మాట మనకు నిజంగా మేము ఎప్పుడు ఆటోలో వెళ్తూ ఉంటే ఎప్పుడు కూడా ఆటోలు వెనకాల, బస్సులు వెనకాల, లారీలు వెనకాల రాస్తుంటుంది, ఇదిగో నన్ను చూసి ఏడవకరా, ఇది అప్పు చేసి కొన్నాను అని ఒకడు చక్కగా రాస్తే మేము బాగా నవ్వుకున్నాం. అలాగే ఎందుకు వాళ్ళ మీద కూడా రాస్తాడు అని అంటే, వాళ్ళకి ఏంటి అట్లాగే చెడ్డవారిని చూసి చాలామంది వ్యసన పడుతుంటారు. మనం కూడా ఎప్పుడు ఎవరి గురించి వ్యసన పడద్దు, ఎవరి గురించి మనం బాధపడద్దు, ఎవరి గురించి మనం దిగులు పడద్దు. ఎందుకంటే మన ప్రభువైన యేసు వారిని చూసుకుంటాడు. మనం మంచివారిగా, పరిశుద్ధాత్మ కలిగిన వారిగా,
దేవుని మీద ఆనుకున్న వారిగా మనం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా వారి ఎడల దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఏంటంట ఆయన చెప్తున్నాడు ఏంటంటే, యెహోవాని బట్టి మాత్రమే మనం సంతోషించాలి, ఆయన్ని బట్టి సంతోషించాలి, ఆయన కార్యాలను బట్టి సంతోషించాలి, ఆయన కృపను బట్టి మనం సంతోషించాలి. కానీ నిజంగా ఆయన ఎడల మన ఉన్నతమైన కార్యములు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, అందుకే ఎవరిని చూసి బాధపడబాకు, ఎవరైనా మాటలను చూసి బాధపడబాకు, ఇంకా మీకేం జరగలేదా అనే దాన్ని చూసి బాధపడబాకు. మన ప్రభుని యేసు వైపు మాత్రమే చూస్తూ ఆయన కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చే మరి మేలుని బట్టి మనం దేవుని యందు సంతోషిస్తాం. ఆమెన్, హల్లెలూయా. అవును బిడ్డ, దేవుని బాధపడుతున్నావా? మనమేం బాధపడద్దు. మనకి ఎప్పుడు ఒక ముళ్ళు ఉంటూనే ఉంటుంది, మనకు ఎప్పుడు ఒక దుఃఖం ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక సమస్య మన వెంట ఉంటూనే ఉంటుంది. అయినా మనం ఆగిపోతున్నామా? దేవుణ్ణి ప్రతిరోజు మేలుని బట్టి స్తుతిస్తున్నాము, కీడుని బట్టి స్తుతిస్తున్నాం, దుష్టుల్ని బట్టి స్తుతిస్తున్నాము, మనకి వ్యతిరేకులను బట్టి కూడా స్తుతిస్తున్నాం. అందుకని మన జీవితంలో ఎప్పుడైనా దేవుడు మనకి మేలు చేస్తాడు. ఈ మాట నీ కొరకే దేవుడు చెప్తున్నాడు. ఎవరిని చూసి నువ్వు బాధపడబాకు, దేవుని యందే ఆనందించు, ఆయనే మీ కార్యము నెరవేరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రము నాయన. అయ్యా, వ్యతిరేకులు లేస్తున్నటువంటి ఈ రోజుల్లో నా ప్రభు, ప్రతి ఒక్క బిడ్డని వాక్యం వింటూ ఏకీభవిస్తున్న ఒక్కొక్కరి జీవితంలో మీరు తోడుగా నడిపించమని అయ్యా నీ సన్నిధి వారితో ఉంచి, అయ్యా అనారోగ్యమైతే, బాధ అయితే, దుఃఖమైతే, వేదనైతే, ఒకవేళ శత్రువు నుంచి విడుదలైతే వారికి ఇచ్చి ప్రభు ఈ దినమంతా వారిని కాపుదల భద్రతలో నింపి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.